కూడా వచ్చేసాయి కాబట్టి ఎవరెవరు ఏంటండి ఒక క్లియర్ కట్ విజన్ అయితే ఉంది. ఇంకా వాళ్ళకి ఎవరికి ఇస్తారా లేకపోతే వాళ్ళ పేర్లు ఏమైనా మారుతాయి అనేది అయితే మాత్రం ఏదైతే తెలుస్తుంది. మరి నియోజకవర్గంలో పని చేసుకోవాలని వాళ్ళందరికీ ఎవరికైతే ఫోన్లు వచ్చాయో, ఎవరెవరి పేర్లతో ఫోన్స్ వచ్చాయో మీరు నియోజకవర్గంలో పని చేసుకోండి అంటూ వాళ్ళకి ఆదేశాలు కూడా అప్పుడే అందిపోయినట్టుగా సమాచారం అయితే అందుతోంది. మరి మనం డీకే అరుణ విషయానికి వద్దాము. డీకే అరుణ బీజేపీలో హాట్ సీట్ గా మహబూబ్ నగర్ చూసుకుంటే మహబూబ్ నగర్ అనేది ఒక హాట్ సీట్ గా ఉంది లోక్సభ స్థానానికి. దానికి డీకే అరుణకు ఆ సీట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆమె పేరును ఖరారు చేయడం జరిగింది. మరి అక్కడి నుంచి టికెట్ ఆశించారు ఎవరైతే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. మరి ఆయనను అధిష్టానం బుజ్జగించినట్లుగా తెలుస్తోంది. ఇంకొక ప్రతిష్టాత్మకమైన సీట్ మెదక్ కూడా చాలా ప్రతిష్టాత్మకమైన సీట్. మరి ఆ ప్రతిష్టాత్మకమైన సీట్ లో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పేరునైతే బీజేపీ ఖరారు చేయడం జరిగింది. మొత్తానికి ఏదేమైనా 8 మంది పేర్లతో బీజేపీ తన సెకండ్ లిస్ట్ ను ప్రకటించడం జరిగింది. అందరికీ ఫోన్స్ కూడా వచ్చాయి. ఆయా నియోజకవర్గాల్లో మీరు పని చేసుకోండి, ఇంకా క్షేత్రస్థాయిలో దూసుకు వెళ్ళండి అంటూ బీజేపీ అధిష్టానం నుంచి కాల్స్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. మరి మనం నల్గొండ స్థానానికి ఒకసారి చూద్దాం. నల్గొండ స్థానానికి ఇటీవల బీజేపీలో చేరిన హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేరునైతే ఫైనల్ చేశారు. ఖమ్మం స్థానానికి కొత్తగా బీజేపీలో చేరిన కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును నిలబెట్టబోతున్నారు. మహబూబ్ నగర్ సీట్ ను మాజీ ఎంపీ తెలంగాణ జేఏసీ నాయకుడు ప్రొఫెసర్ సీతారాం నాయక్ పేరునైతే ఫైనల్ చేశారు. ఇంకా ఆదిలాబాద్ నుంచి కూడా ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఎంపీ గొడెం నగేష్ పేరు అయితే ఖరారు చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు రాష్ట్ర బీజేపీ నాయకత్వం సిట్టింగ్ ఎంపీ బాబురావు అభ్యర్థిత్వం పట్ల విముఖతను వ్యక్తం చేయడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే అధిష్టానం మాత్రం గట్టి పోటీ ఇవ్వగల అభ్యర్థులను రంగంలోకి దించిందని మనకి లిస్ట్ మొత్తం చూస్తే చాలా క్లియర్ కట్ గా అర్థమైతే అవుతోంది. గెలుపు ప్రాతిపదికనే మొత్తంగా ఎంపిక జరిగినట్లు రాష్ట్ర నాయకులు చెప్తున్నారు. మొత్తంగా బీజేపీ జాబితాలో ఎవరెవరు బీసీలు ఉన్నారు, ఓసీలు ఎలా ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఎలా ఉన్నారు ఒకసారి మనం చూసుకుందాం. మొత్తంగా బీజేపీ జాబితాలో చూసుకుంటే 5 బీసీలు మనకు కనిపిస్తున్నారు. అలాగే 3 ఎస్సీలు కనిపిస్తున్నారు, 2 ఎస్టీలు ఉన్నారు, అలాగే 5 రెడ్లు ఉన్నారు, ఇంకా 2 బెలమలు, 2 మహిళలు ఉన్నారు. 17 సీట్లలో 10 సీట్లను బలహీన వర్గాలకైతే కేటాయించడం జరిగింది. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీకాంత్, మరి బీజేపీ సెకండ్ లిస్ట్ మొత్తంగా ఈ సెకండ్ లిస్ట్ తో అందరూ అభ్యర్థిత్వాలు ప్రకటించడం అయితే జరిగిపోతుంది. సెకండ్ లిస్ట్ ను చూస్తే ఏమనిపిస్తోంది? మరి గెలుపు గుండాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనిపిస్తోందా? సెకండ్ లిస్ట్ కి సంబంధించి ఏం చెప్తారు శ్రీకాంత్? గుడ్ ఈవినింగ్. మొత్తానికి అంటే 2వ లిస్టు భారతీయ జనతా పార్టీ నుంచి రిలీజ్ కావడం జరిగింది. దాంట్లో అంటే ఇంతవరకు మనం మొదటిసారి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ లిస్ట్ రిలీజ్ చేసిందో ఆ టైంలో మహబూబ్ నగర్ స్థానం కానీ, అట్లాగే వరంగల్ స్థానం కానీ, ఇంకా హుజూర్ నగర్ స్థానం కానీ, ఇవన్నీ స్థానాలు కీలకమైనటువంటి స్థానాలు మొత్తం ఆపడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో డీకే అరుణ అట్ ద సేమ్ టైం అక్కడ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇద్దరిలో ఎవరికి ఇవ్వబోతున్నారు టికెట్ అనేది కూడా ప్రధానంగా ఒక డౌట్ ఉండే. బట్ మొత్తానికి మహబూబాద్ నుంచి అటు మాజీ ఎంపీ సీతారాం నాయక్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, అట్లాగే ఆదిలాబాద్ నుంచి నగేష్ కి ఈసారి అవకాశం ఇవ్వడం జరిగింది. అక్కడ స్వయం బాపురావు నిజానికి సిట్టింగ్ ఉన్నా కానీ ఈసారి మాత్రం అక్కడ నగేష్ కి అవకాశం ఇవ్వడం జరిగింది. మొత్తానికి 2 ఎస్టీలకు, 5 రెడ్లకు, అట్లాగే 2 వెలమలకు, అంటే క్యాస్ట్ ఈక్వేషన్ పరంగా కూడా
ఈసారి భారతీయ జనతా పార్టీ ఖరారు చేసింది. ఓవరాల్ గా 8 స్థానాలకు ఈసారి అభ్యర్థుల్ని ఖరారు చేసింది. అయితే నిజానికి వరంగల్ జిల్లా మాత్రం ఒక రకంగా ఒక ఉత్కంఠ మాత్రం ఉండే. వరంగల్ నుంచి మహబాద్ నుంచి ఆల్రెడీ బీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ ఇచ్చినటువంటి క్రమంలో వరంగల్ నుంచి టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నారు? ఈ మధ్య కాలంలో అరూరి రమేష్ కూడా కొంతవరకు సంచలనంగా మారింది. ఆ పార్టీ మారబోతున్నారు అన్నటువంటి ఊహాగానాలు వినిపించాయి. ఆ తర్వాత మళ్ళీ అటు కేసీఆర్ గానీ ఇటు కేటీఆర్ గానీ దగ్గర నుండి పార్టీ మారొద్దు, అవసరమైతే మేము టికెట్ ఇస్తాం, ఖర్చు కూడా మేము పెడతాం అన్నటువంటి కొన్ని మాటలు కూడా వినిపించడం జరిగింది. సో ఏదేమైనా పార్టీ మారుతున్నటువంటి ఊహాగానాల్ని అరూర్ రమేష్ కొట్టి పారేసినా గానీ సో మొత్తానికి ఫైనల్ గా మాత్రం ఈ రోజు అనుకున్నట్టుగానే అరూర్ రమేష్ మధ్యాహ్నం నుంచి కూడా సంప్రదింపులు చేయడం జరిగింది. సో అక్కడ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత అక్కడ అంటే జితన్ ఎవరైతే మురళీధర్ ఉన్నారో వీళ్ళందరితో కూడా కూర్చొని ఉదయం నుంచి కూడా జరిగినటువంటి చర్చల్లో మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. 8 స్థానాలకు గాను ఇప్పటికీ టికెట్లు అయితే ఖరారు చేసినటువంటి పరిస్థితి. మొన్న 9 స్థానాలకు ఈసారి 8 స్థానాలకు భారతీయ జనతా పార్టీ టికెట్లు మాత్రం ఖరారు చేసిందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీలు ఖాళీ అవుతున్నటువంటి క్రమంలో వీళ్ళు అంటే భారతీయ జనతా పార్టీ ఎట్లాంటి బీఆర్ఎస్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది కూడా ప్రధానంగా చూడాలి. మరొక వైపు పెద్దపల్లి నియోజకవర్గం కూడా నిజానికి కొంతవరకు సందిగ్ధం ఉండే. పెద్దపల్లి నుంచి అటు గట్టి పోటీ ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ వివేక్ గెలవడం జరిగింది. పెద్దపల్లి నుంచి అట్లాగే అంటే ప్రస్తుతానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి అంటే వెంకటేష్ నేత కూడా ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు. సో ఒక గట్టి పోటీ ఉన్నటువంటి క్రమంలో అక్కడ మిట్టపల్లికి ఈసారి స్థానాన్ని కేటాయించింది భారతీయ జనతా పార్టీ. ఇట్లా నేపథ్యంలో అంటే భారతీయ జనతా పార్టీ కొంచెం ఆచితూచి ఇటు సామాజిక వర్గాల పరంగా అట్ ది సేమ్ టైం మిగతా అంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల పరంగా కూడా కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో ఓవరాల్ గా ఒక 5 బీసీలను 3 ఎస్సీలను ఈసారి ప్రధానంగా తీసుకుంది. అట్లాగే ఎస్టీలు అట్లాగే అంటే రెడ్లను కూడా తీసుకుంది. దీంట్లో వెలవ సామాజిక వర్గం నుంచి కూడా 2 ఖరారు చేసింది. సో ఓవరాల్ గా తెలంగాణలో 8 స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి అభ్యర్థులు మాత్రం ఖరారు చేసింది. అర్చన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్. మరి ఇవాళ చూసాము కాంగ్రెస్ ఇక్కడ సమావేశానికి సంబంధించి చూసాము. అలాగే సౌజన్య మనం ఇవాళ డిఫరెంట్ న్యూస్ అంతా ఇప్పుడు మనం చూసాము. అలాగే బీజేపీ